రామాయణ ఉత్తరకాండ 97 సర్గ. ఇక్కడ సీతాదేవి తన సౌశీల్యమును శపథపూర్వకంగా ప్రకటించుట, భూమాత ఆ సాధ్విని తన ఒడిలోకి చేర్చుకుని రసాతలానికి చేర్చుట గురించి చెప్పబడింది. వాల్మీకి నైవం ఉక్తస్తు రాఘవ ప్రత్యభాషత ప్రాంజలిర్జగతో మధ్యే దృష్టా తాం వరవర్ణిని. సీతాదేవి ఒక సచ్చరిత్ర, సత్యమైన చరిత్ర. దాని విషయంలో వాల్మీకి ముని పలికిన ఆ సత్యమైన మాటలు విన్న తర్వాత రఘురాముడు ఆ సభా మధ్యంలో ఉన్న సర్వాంగ సుందరి అయిన సీతాదేవిని చూసి, ఏవమే తన్మహాభాగా యథా వదసి ధర్మవిత్ ప్రత్యయస్తు మమ బ్రహ్మన్ తవ వాక్వీర కల్మషేహ. చేతులు నమస్కరించి పెట్టి ఉన్న ఆ మహర్షితో మళ్ళీ రాముడిలా అన్నాడు, మహాత్మా, నువ్వు ధర్మవేత్తవు, నీవు చెప్పింది యథార్థము. ప్రత్యయస్తు పురావృత్తో వైదేహ్యాః సురసన్నిధౌ శపథస్తు కృతస్తత్ర తేన భీష్మ ప్రవేశిత లోకోపవాదో బలవాన్ ఏన త్యక్తా హి మైథిలి. ఓ బ్రాహ్మణోత్తమ, నీ నిర్మలమైన మాటలు బట్టి సీతాదేవిపై నాకు పూర్తిగా విశ్వాసము కుదురుకొనిదంటే ఆయన చెప్పాకే విశ్వాసం కుదురుకుందా రాముడికి అంటే లేదు. రాముడికి సీత మీద ఎప్పుడూ విశ్వాసం ఉన్నది. పూర్వము అగ్ని పరీక్ష సమయంలో కూడా సకల దేవతల సమక్షంలో సీతాదేవి చేసిన శపథం వలన నాకు విశ్వాసము ఏర్పడింది. సేయం లోక భయాద్ బ్రహ్మన్ అపాపేత్యభిజానత పరిత్యక్త మయా సీత తద్భవాన్ క్షంతుమర్హసి. సీతాదేవి ఆమె నాతో కలిసి అయోధ్యలో రాజభవనంలో ప్రవేశించింది. లోకోపవాదము చాలా బలమైనది, దానిని నాకు తెలుసు కాబట్టి సీతాదేవిని ఇలా నేను పరిత్యజించవలసి వచ్చింది. ఎందుకంటే దాన్ని తట్టుకోవటం అంత సులభమైనది కాదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే జీవితంలో నింద పడుతుంది, అది అబద్ధమే. మనం చెయ్యని వాటికి కూడా కొన్ని అపవాదాలకి మనకి పడవలసిన సమయం వస్తుంది. కానీ కాలానుగుణంగా దానికి పరిష్కారం దొరుకుతుందేమో అని ఎంత మనం గుండె నిబ్బరాన్ని చేసుకుని అది ఎదుర్కొని ముందుకు వెళ్ళిపోతున్నా సరే పలువులు చెరుగు, దానివల్ల వచ్చేది ఎవరికి లేదు, పోయి నష్టం కూడా ఎవరికి జరుగుండదు. కాకపోతే గుచ్చి 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 జనాలు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి, అందుకే అది చాలా బలమైనది ఇట్లాంటి అపవాదము అంటారు. మనం ఎన్ని మంచి పనులు చేసినా సరే ఒక్కటి మనం తప్పు చెయ్యకపోయినా చేశాడు అన్న మాట వినపడితే చాలు, వీడు ఎలాంటి వాడే అన్నట్టుగా మళ్ళీ కథలు అల్లినట్టుగా మాట్లాడటం అన్నది జనాలకున్న సహజ లక్షణము, దుర్గుణాల కారణంగా. అది ఎంత బలంగా ఉంటుందంటే బ్రతికున్న వాడిని జీవోత్సవాన్ని చేసేస్తాయి. అందుకనేది చాలా బలమైనవి ఈ అపవాదాలు. అవన్నీ నాకు తెలుసు కాబట్టి, దాని బల ప్రభావం నాకు తెలుసు కాబట్టి ఆ అపవాదాన్ని సీతాదేవి తట్టుకోలేదన్ననే కారణం చేతనే సీతాదేవిని నేను వదలవలసి వచ్చింది. ఇంకొక వేరే ఉపాయం లేదు అక్కడ ఆ సమయంలో. జానామి చేమో పుత్రో మే యమజాతం కుశీలవో శుద్ధాయాం జగతో మధ్యే మైథిల్యాం ప్రీతిరస్తు మే. ఓ బ్రాహ్మణోత్తమ, ఆనాడు ఇట్లా పావనమైన ఆ అగ్నికి సీత ఏ పాపము లేనిదని నాకు తెలుసు. కానీ లోకులొక్క ఈ అపవాదాలకి భయపడే నేను ఆవిడ్ని వదిలేశాను. అందువల్లే పూజ్యుడైన నీవు నన్ను క్షమించు. కవలులైన ఆ లవకుశులు కూడా నా కొడుకులే అని కూడా నాకు తెలుసు. ఎందుకంటే ఆవిడ దోషం చేయలేదు, అది బిడ్డలు ఎవరు, తన బిడ్డనే, నా కుమారులే అని నాకు తెలుసు. పుణ్యాత్మురాలైన ఈ సీతాదేవి కూడా ఈ నిండు సభలో తన పవిత్రతను ప్రకటించుతో నాకు తృప్తి కలుగును అన్నాడు. అభిప్రాయాం తు విజ్ఞాయ రామస్య సురసత్తమాః సీతాయాః శపథే తస్మిన్ మహేంద్రాద్యా మహోజసః.
పితామహం పురస్కృత్య సర్వ ఏవ సమాగతాః. అంతటా తేజోమూర్తులు సురశ్రేష్ఠులైన ఇంద్రాది దేవతలు శ్రీరాముడు యొక్క అభిప్రాయాన్ని గుర్తించి సీతాదేవి యొక్క శపథాన్ని చూడటానికి బ్రహ్మదేవుని యొక్క నాయకత్వంలో అక్కడికి వీళ్ళు కూడా చేరి ఉన్నారు. ఆదిత్య వసవో రుద్రాహ్య అశ్వినో సమరుత్కణాః గంధర్వ అప్సరసశ్చైవ సర్వ ఏవ సమాగతాః. అక్కడ ఆదిత్యులు ఏవైతే మనకి ద్వాదశాదిత్యులు అంటారు, అలాగే వసువులు వచ్చారు, ఏకాదశ రుద్రులు వచ్చారు, అశ్విని దేవతలు ఇద్దరు వచ్చారు, మరుద్గణములు, గంధర్వులు, అప్సరసలు అందరూ కూడా అక్కడికి చేరి ఉన్నారు. ఎవరైతే అక్కడ అగ్నికి ఆవిడలాగా అగ్ని ప్రవేశం చేసినప్పుడు సకల దేవతలు కూడా ఆవిడికి ఎలా అయితే పుష్పవర్షం కురిపించి మరి అక్కడ అగ్నిదేవుడే ఆవిడ చేతుల్లో ఆవిడ పరమ పావనమైనది అని చెప్పాడు. అక్కడ వాళ్లే సాక్షిభూతులు అందుకుని ఇక్కడ మళ్ళీ వాళ్ళందరూ విచ్చేసి ఉన్నారు. సాధ్యాశ్చ విశ్వదేవాశ్చ సర్వే చ పరమర్షయః నాగాః సుపర్ణాః సిద్ధాశ్చ తే సర్వే హృష్టమానసాః సీతా శపథ సంభ్రాంతాః సర్వ ఏవ సమాగతాః. సాధ్యులు, విశ్వదేవతలు, మహర్షులు, నాగులు, గరుడ జాతికి సంబంధించిన వారు, సిద్ధ పురుషులు వీళ్ళందరూ కూడా ప్రసన్నమైన చిత్తంతో సీతాదేవి యొక్క శపథాన్ని దర్శించాలని కుతూహలంతో ఆ సభకి చేరి ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు చాలా పుణ్యప్రదమైన వాళ్ళని దర్శించినంత మాత్రాన, వాళ్ళని స్పర్శించినంత మాత్రాన, వాళ్ళ గాలి పీల్చి వదిలింది మనం పీల్చినంత మాత్రాన మనము కూడా పావనములవుతాము. అలాగే కొన్ని మళ్ళీ మళ్ళీ జరవు అరుదైన సంఘటన, వాటికి ప్రత్యక్షంగా చూసే అవకాశం కానీ మళ్ళీ మళ్ళీ కలుగుతుందా అన్నది కూడా ప్రశ్నార్థకమే. అందుకే ఇవి సకల దేవతలు కూడా అక్కడికి విచ్చేసి ఉన్న దాన్ని దర్శించుకోవాలి అని. దృష్ట్వా దేవాన్ ఋషిశ్చైవ రాఘవః పునరబ్రవీత్ ప్రత్యయో మే సురశ్రేష్ఠ ఋషివాక్యేర కల్మషేయ శుద్ధాయాం జగతో మధ్యే వైదేహ్యాం ప్రీతిరస్తు మే. అంతటా దేవతలు, ఋషులు అక్కడ ఉన్నవారందరినీ చూసి శ్రీరాముడు మళ్ళీ చెప్పాడు, ఓ సురశ్రేష్ఠులారా, వాల్మీకి మహర్షి పలికిన యథార్థమైన మాటలు కూడా నేను విశ్వసిస్తున్నాను, ఎందుకంటే అది పరమ సత్యము. తతో వాయుః శుభః పుణ్యో దివ్యగంధో మనోరమః తజ్జనాఘం సురశ్రేష్ఠో హ్లాదయామాస సర్వతః. పరమ పవిత్రురాలైన సీతాదేవిపై నాకు గల ప్రేమను ఈ నిండు సభాముఖంగా నేను వెల్లడి చేస్తున్నాను. ఇప్పుడు కొన్ని సాధారణంగా తిట్టేటప్పుడు నలుగురిలో తిట్టేస్తాం, కానీ క్షమాపణ పక్కకెళ్ళాక చెప్తాం. ఈ నలుగురిలో ఏదైతే కాస్త కోపంలో మాట్లాడినా, ఎలా మాట్లాడినా, అక్కడ నేను గమనించకుండా మాట్లాడినా, నలుగురిలో అన్నప్పుడు క్షమాపణ కూడా నలుగురిలోనే చెప్పాలి. పక్కకెళ్ళి చెప్పేసి నేను క్షమాపణ చెప్పాను అనుకుని ఉబలాట పడకూడదు. ఎంతమందిలో నువ్వైతే అపవాదానికి గురి చేసావో అంతమంది మధ్యలో కూడా చెప్పటం అన్నది తెలుసుకోవాలి, చెయ్యవలసింది. అందుకే ఇక్కడ నిండు సభలో సభాముఖంగా అంతమంది మధ్యలో నేను నా ప్రేమను నేను వెల్లడిస్తున్నాను. ప్రేమ ఉందని నువ్వు అనుకుంటే సరిపోదు, ఎక్కడ వ్యక్తపరచాలో, ఎప్పుడు పరచాలో అప్పుడు నువ్వు చెప్పవలసిందే. తర్వాత సురశ్రేష్ఠుడైన వాయుదేవుడు కూడా నిర్మలమైన గాలులు ప్రసరింపచేశాడు. ఏదైతే ముందు మనకు అనసూయాదేవి గురించి చరిత్రలు కూడా చెప్తారు. ఏమని చెప్తాను, పరమ పావనమైన ఆ పతివ్రత ఎక్కడైతే నడుస్తుందో భూమి కూడా ఆవిడ స్పర్శకి కూడా ఆవిడకి ఎక్కడ హాని జరగకూడదని, మళ్ళీ ఆవిడ ఎక్కడైతే ఆవిడ శాపం ఇస్తుందో అని చెప్పి చాలా మృదువుగా ఉంటుంది అని, గాలి కూడా చాలా హాయిగా వీస్తుందని, సూర్యుడు తన శక్తిని సన్నగిలి చాలా ఆహ్లాదకరమైన కిరణాలే వేస్తాడు అని, ఇలా ప్రతిదీ కూడా ఆవిడకి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇక్కడ గాలి కూడా చాలా చక్కగా ప్రసరింపచేస్తూ ఉన్నది. అవి స్వచ్ఛమైన దివ్యమైన పరిమళాలు వెదజల్లుతూ చాలా మనోహరంగా ఉన్నది ఆ వాయు. అక్కడ వాళ్ళందరికీ కూడా ఆహ్లాదకరాన్ని ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది? సీత ప్రభావంలో.
తద్దద్భుతమివాంఛిత్యం నిర్యక్షంతా సమాగతాః మానవాः సర్వా రాష్ట్రేభ్యः పూర్వం కృతయుగే యథా. ఎన్నో ప్రదేశాల నుంచి అక్కడికి విచ్చేసిన మానవులు కూడా పూర్వము కృతయుగంలాగే అనూహ్యమునైన అద్భుతమైన ఆ దృశ్యాన్ని కలునారా గానుస్తున్నారు వాళ్ళందరూ. సర్వాన్ సమాగతాన్ దృష్ట్వా సీత కాషాయవాసిని అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం అధో దృష్టిర్వజ్ముఖి. కాషాయ వస్త్రాలు, ఎందుకంటే అక్కడ వాల్మీకి ముని యొక్క ఆశ్రమంలో ఉంటుంది. అట్లాంటి వస్త్రాలు ధరించిన సీతాదేవి అక్కడ నమస్కరించి సభకు విచ్చేసిన వారందరినీ ఒక్కసారిగా గమనించి అక్కడ క్రిందకి చూస్తూ అప్పుడు మాట్లాడటానికి పూనుకుంది సీతాదేవి. యథాహం రాఘవాధన్యం మనసాపి చింతయే తథా మే మాధవీదేవి వివరం దాతుమర్హతి. పతిదేవుడైన ఆ శ్రీరాముణ్ణి తప్ప నా మనస్సు ఎవరిని కూడా తలంపుకైనా నా తల్లి అయిన భూదేవి నేను కోరుకున్నది ఏంటి అంటే నన్ను తన ఒడిలోకి చేర్చుకునుగాక. అంటే నేను నా భర్త కాకుండా ఇంకా నా మనస్సులో ఎవరినైనా సరే తలంచుకోకుండా ఉంటే అప్పుడు ఈ భూదేవి అయిన నా తల్లి నన్ను మళ్ళీ తన ఒడిలోకి చేర్చుకోవాలి. మనసా కర్మణా వాచా యథా రామం సమర్చయే తదా మే మాధవీదేవి వివరం దాతుమర్హతి. నేను త్రికరణ శుద్ధిగా మనస వాచ అంటే మానసికంగా కానీ శారీరకంగా కానీ వాక్కు రూపంలో కానీ శ్రీరాముణ్ణి త్రికరణ శుద్ధిగా ఆరాధించి ఉంటే భూమాత నన్ను మళ్ళీ నన్ను ఒడిలోకి చేర్చుకుంటుంది. ఏ రాముడికి భార్య అవ్వటానికి ఆ భూమాత నన్ను నేను ఉద్భవించి చేసిందో అదే భూమాత నన్ను ఇప్పుడు మళ్ళీ స్వీకరిస్తుంది అని. యథేతత్ సత్యముక్తం మే వీద్మి రామాత్ పరం నచ తదా మే మాధవీదేవి వివరం దాతుమర్హతి. నేను శ్రీరాముణ్ణి తప్ప ఇతరుని ఎరగని విషయమే సత్యమైతే ఈ భూమాత నన్ను తన ఒడిలోకి చేర్చుకునుగాక అని. తథా శపంత్యాం వైదేహ్యం ప్రాదురాసి తదుద్భూతం భూతలాదుత్థితం దివ్యం సింహాసనమనుత్తమం. సీతాదేవి ఇలా శపథం చేస్తుండగా దివ్యమైన ఒక మహాసింహాసనం భూమిని చీల్చుకుంటూ బయటకి వచ్చింది. అది అతి అద్భుతంగా ఉన్నది. ద్రియమానం శిరోభిస్తు నాగేరమిత విక్రమ్యేహ దివ్యం దివ్యేన వపుష దివ్యరత్న విభూషిత్యేహ. ఆ దివ్యమైన సింహాసనం ఎలా ఉంది అంటే చక్కగా అలంకరించి ఉన్నది, బలిష్టంగా ఉన్నది. ఇక్కడ తమ పన్నగాలు అంటే ఆ నాగులన్నీ కూడా తన శిరస్సు మీద ఈ యొక్క ఆసనాన్ని మోస్తూ ఉన్నాయి. ఆ సర్పాలు దివ్యమైన రత్నాలతో తేజస్సుతో ఉన్నాయి. తస్మిన్స్తు ధరణీదేవి బాహుభ్యాం గృహ్యమైథిలీం స్వాగతేనాభినందేన ఆసనే చోపవేశయత్. అప్పుడు ఆ సింహాసనంపై విరాజిల్లుతున్న భూదేవి సీతాదేవిని తన రెండు చేతుల్లో తన ఒడిలోకి చేర్చుకున్నది. తర్వాత ఆ దేవి జానకి స్వాగతపూర్వకంగా అభినందనలతో సింహాసనంలో కూర్చుండబెట్టుకుంది ఆ భూదేవి. తాం ఆసనగతాం దృష్ట్వా ప్రవిశంతి రసాతలం పుష్పవృష్టిః అవిచ్ఛిన్న దివ్యా సీతాం అవాకిరత్. సింహాసనం మీద కూర్చున్న సీతాదేవి ఆ రసాతంలో ప్రవేశిస్తుండగా ఆమెను అక్కడున్న సదస్సులందరూ కూడా కన్నులార్పకుండా చూస్తూనే ఉండిపోయారు. సాధుకారశ్చ సుమహాన్ దేవానాం సహసోత్థితః సాధు సాధ్వీతి వై సీతే యస్యాస్తే శీలమిదృశం. అప్పుడు ఆ దేవిపై అవిచ్ఛిన్నముగా పూలవాన కురుస్తుంది. అంతటా అంతరిక్షంలో ఉన్న బ్రహ్మాది సకల దేవతలు కూడా ముక్త కంఠంతో ఒక్కసారిగా జయ జయ నినాదాలు చేశారు. వెంటనే వారు సీతామాత యొక్క సౌశీల్యాన్ని పదే పదే కొనియాడారు.
एवं बहुविधा वाचो ह्यन्तरिक्षगताः सुराः व्याजक्रुः हृष्टमनसो दृष्टा सीतप्रवेशनम्. ఆకాశనందున్న సకల దేవతలు కూడా అమిత ఆనందంతో సీతాదేవి యొక్క రసాతల ప్రవేశాన్ని దర్శించి ఆమెను వాళ్ళందరూ కూడా ప్రశంసించారు. యజ్ఞవాటా గతాశ్చాపి మునయః సర్వ ఏవ తే రాజానశ్చ నరవ్యాఘ్ర విస్మయాన్నోపరిమిరి. యజ్ఞశాలయందు ఆ మునులు, రాజులు, నరులలో శ్రేష్ఠులు ఇటువంటి వారందరూ కూడా తమ తమ ఆశ్చర్యంగా ఆవేదనలంతా కూడా అక్కడ భయపడలేకుండా ఉండి, ఎంతకు కూడా బయటపడకుండా అలా చూస్తూ ఉండిపోయారు. అంటే ఊహించని రీతిగా భూదేవి ఒక సింహాసనం మీద చీల్చుకుని రావటం, ఆ పన్నగాలు దాన్ని మొయ్యటం, ఆవిడ మళ్ళీ సీతాదేవిని తన 2 చేతుల్లోకి తీసుకోవటం, అలా ఆశ్చర్యంగా ఊహించనిది, ఇలాంటిది ఎప్పుడూ కని విని ఎరగనిది. సీతామాత దర్శనానికి మొత్తానికి శాశ్వతంగా వాళ్ళు దూరం అయిపోయారు. ఒక పక్క నుంచి బాధ, ఒక పక్క నుంచి ఇటువంటి దృశ్యాన్ని చూశారన్న ఆశ్చర్యం, అన్నీ కలగా పులగంగా ఉన్నాయి. అంతరిక్షే చ భూమౌ చ సర్వే స్థావరజంగమాః దానవాశ్చ మహాకాయాః పాతాళే పన్నగాధిపాః కేచిత్ వినేదుః సంహృష్టాః కేచిద్ ధ్యానపరాయణాః కేచిత్ రామం నిరీక్షంతే కేచిత్ సీతాం అచేతనాః. అంతరిక్షంలోనూ భూమండలంలో కూడా ఆ చరాచర ప్రాణులన్నీ, కదలేవి కదలలేనివి సకల ప్రాణులు, అలాగే పాతాళ లోకంలో ఉన్న మహా శరీరాలు కలిగి ఉన్న దానవులు, నాగుల్లో శ్రేష్ఠుడు అందరూ ఆశ్చర్యచకితులై అలా చూస్తూ ఉండిపోయారు. కొందరేమో సంతోషంలో జేజేలు పలుకుతున్నారు, మరికొందరు అలాగా ధ్యానంలో లీనమైపోయారు. కొందరు అదే దృష్టితో శ్రీరాముణ్ణి దర్శిస్తూ ఉండిపోయారు. మరికొందరు సీతాదేవిని వెళ్ళిన వైపే అలా చూస్తూ ఉండిపోయారు. అక్కడున్న మునులు మొదలైన వారందరూ కూడా సీత ప్రవేశనం దృష్ట్వా తేషామాసీత్ సమాగమః తన్ముహూర్తమివాత్యర్థం సమం సమ్మోహితం జగత్. ఆ సీతాదేవి రసాతలంలో ప్రవేశిస్తుండగా ఉండి చూసి సంతోష సంభ్రమ ఆశ్చర్య, అంటే ఒక పక్క ఆనందం, ఒక పక్క ఆశ్చర్యం, ఇంకో పక్క బాధ, అందులో మునిగిపోయారు. క్షణకాలంలో అంతా జరిగిపోయింది. ఈ జగత్తంతా కూడా పూర్తిగా మోహ పరవశం అయిపోయినట్టుగా అయిపోయింది. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో ఉత్తరకాండలో 97 సర్గ సంపూర్ణం.